నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ నేస్తం. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి వీడియోస్ మొత్తం చెక్ చేసి మీకు ఏమన్నా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో నలుగుపిండి గురించి తెలుసుకుందామండి. నలుగుపిండి గురించి మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది, చాలా మంచిదండి. జస్ట్ నలుగుపిండిలో ఇంకా వేరే పెసరపప్పు అలాగా కొద్దిగా బియ్యము వట్టివేలు అలా కలిపి అలా కూడా చేసుకుంటారు. కానీ ఓన్లీ శనగపిండితో కూడా మనం ఇలా ప్యాక్ లాగా వేసుకొని చేయొచ్చండి. లేదా ఉత్తగా శనగపిండి కొద్దిగా బాడీకి అంతా పట్టించుకొని స్నానం చేయొచ్చండి. చాలా చాలా మంచిదండి. బాడీ పిల్లలకి మార్నింగ్ స్కూల్కి వెళ్ళే టైంలో అంత తిరిగ్గా ఉండదు కదండి. సో సోప్స్తో చేసినా కూడా ఒక్క 1 వీక్ ఒకసారైనా ఇలా నలుగుపిండి పెట్టి కనుక స్నానం చేస్తే మంచిదండి. మా ఇంట్లో మేము ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా లేదన్నా ఫెస్టివల్ వస్తుందంటే పార్లర్కి వెళ్ళడాలు ప్యాక్స్ వేసుకోవడాలు ఏమీ ఉండదండి. అసలు నేను ఫేషియల్ క్రీమ్స్ కానీ ఏమీ యూస్ చేయను, చాలా న్యాచురల్గా అనమాట. పౌడర్ కూడా యూస్ చేయను అనమాట. నేను ఇది మాత్రమే యూస్ చేస్తానండి. నేను ఫంక్షన్కి వెళ్ళినా కూడా ముందు రోజు ఇలా పెట్టుకుంటాను, మార్నింగ్ అలాగే వెళ్ళిపోతానండి. మేకప్ వేసుకోవడం కానీ అలా ఏమీ అలవాట్లేదు. చాలా న్యాచురల్గా స్కిన్ ఎప్పటికీ అసలు పింపుల్స్ లేకుండా రింకిల్స్ లేకుండా ఉంటాయండి. అంటే ఏజ్ పరంగా వచ్చే ముడతలు లేకుండా ఉంటాయి. సో మనం ఏదైతే అలవాటు చేసుకున్నామో మన పిల్లలకి అదే నేర్పిస్తే చాలా మంచిది కదండి. సో అందుకనే నేను ఈ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటారు, ఒక వారానికి ఒకసారైనా వాళ్ళకి ఇలా అలవాటు చేయండి. తర్వాత వాళ్ళే నేర్చుకుంటారండి. ఇక్కడ కొంచెం కాచి చల్లార్చిన పాలు మనకి బాడీ వరకు అయితే ఎక్కువ కలుపుకోవడము, అలాగే ఓన్లీ ఫేస్కి అనుకోండి కొద్దిగా ఒక 2-3 స్పూన్లు సరిపోతాయి. చేతుల్లో కూడా అనుకోండి ఒక 4 స్పూన్లు, అలా మీరు ఎలా కావాలనుకుంటున్నారు దాన్ని బట్టి మీరు పాలని యాడ్ చేసుకోండి. దాని తర్వాత 2 స్పూన్లు శనగపిండి, అలాగే ఒక 1/2 స్పూన్ అంతా పాల పొడి వేసుకోవాలండి. అది ఆప్షనల్, మీకు ఉంటే వేసుకోండి. అది వేయడం వల్ల చాలా మంచి స్మూత్నెస్ వస్తుందండి ఫేస్కి, చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా ఆవు నెయ్యి, అలాగే కొద్దిగా టమోటా రసం. ఎందుకంటే ట్యాన్ పిల్లలకి స్కూల్లో బాగా ఎండలో ఎగురుతారు కదండి, ఆ టైంలో నెక్ పైన అంతా వెనక సైడు ముందటి భాగము అలాగే హ్యాండ్స్ రఫ్గా అయిపోయి చాలా ట్యాన్గా ఉంటుందండి మోకాళ్ళ దగ్గర కానీ. సో ఇలా టమాటా రసం వేయడం వల్ల చాలా మంచిదండి. ఒకవేళ లేకపోతే మీకు ఇష్టం లేకపోతే ఏదైనా ఫ్రూట్ వేసుకోవచ్చండి. యాపిల్ అయినా వేసుకోవచ్చు, పపాయ వేసుకోవచ్చు, బనానా, ఏదైనా మీ పిల్లల స్కిన్ టైప్ను బట్టి వేసుకోవచ్చండి. నార్మల్ స్కిన్ అనుకోండి మీరు పపాయ వేసుకోవచ్చు, కొంచెం ఆయిలీ స్కిన్ అనుకోండి కీరా దోసకాయ లేదా పండిన పపాయ అలా వేసుకోవచ్చండి. ఏదైనా ఫ్రూట్ వేసేయండి, చాలా బాగుంటుంది. ఇలా కలిపి ఒక 10 నిమిషాల తర్వాత వాళ్ళకి అంటే కొంచెం నానిపోతుంది కదండి, తర్వాత పిల్లలకి ఫేస్కి అప్లై చేసేసి బాడీకి అంతా పట్టించేయండి. స్నానం ఇలాగే పోసేయండి, మొత్తం బాడీ అంతా చేసేసి ఇలా స్నానం పోయండి. మంచి కలర్ వస్తారండి పిల్లలకి, స్మూత్గా ఉంటుంది బాడీ కూడా. అలాగే ఎప్పటికీ ఫేషియల్ చేయించుకునే అవసరం లేకుండా మంచిగా అంటే ఏజ్ పరంగా వచ్చే ముడతలు కూడా రాకుండా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. సర్వేజన సుఖినో భవంతు.